ఇప్పుడు మనం మొదటి 10 నంబర్స్ను ప్రింట్ చేసే ప్రోగ్రాం రాద్దాం. ఇక్కడ ఆల్రెడీ 2 వాల్యూస్ ఫిక్స్డ్ అని తెలుస్తుంది. మొదటిది 1, రెండవది లాస్ట్ నంబర్ 10. అంటే 1 నుండి 10 వరకు డిస్ప్లే కావాలి. వాటి ఇంక్రిమెంటర్గా I అనే వేరియబుల్ను తీసుకుందాం. Iలో ముందుగా 1ను అసైన్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఇంక్రిమెంట్ చేస్తూ డిస్ప్లే చేయాలి. 10 వరకు డిస్ప్లే కావాలి కాబట్టి I <= 10 అవుతుంది. సో దీన్ని బట్టి ఫర్ లూప్లో ఇలా రాయాలి. ఫర్ ఓపెన్ బ్రాకెట్ I = 1 సెమికోలన్ I <= 10 సెమికోలన్ I++. ఈ ఫర్ లూప్లో I ఇంక్రిమెంటర్ను ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రోగ్రాం రాద్దాం. #include stdio.h #include conio.h void main ఓపెన్ బ్రేస్. దీంట్లో ఒకే వేరియబుల్ అవసరమవుతుంది. int I సెమికోలన్ clrscr అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf ఫస్ట్ 10 నంబర్స్. ఇప్పుడు ఫర్ లూప్ స్టేట్మెంట్ రాయాలి. ఫర్ ఓపెన్ బ్రాకెట్ I = 1 సెమికోలన్ I <= 10 సెమికోలన్ I++ క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్ printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్స్ %d \n డబల్ కోట్స్ I క్లోజింగ్ బ్రాకెట్ సెమికోలన్. క్లోజింగ్ బ్రేస్తో ఫర్ లూప్ను క్లోజ్ చేయాలి. getch అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది 1 to 10 వరకు నంబర్స్ను డిస్ప్లే చేస్తుంది. Thank you for watching this video. Please subscribe my channel.